హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెట్టి చాలా డేస్ అయింది. సో మళ్ళీ ఈరోజు వచ్చానమాట దివాళీ వ్లాగ్తో. అన్ఎక్స్పెక్టెడ్గా ఇది కూడా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకోలే. కాకపోతే ఇంకా ఎన్నాళ్ళు అలాగే యూట్యూబ్కి బ్రేక్ ఇద్దామని చెప్పి నేను ఇంకా డిసైడ్ అయ్యాను మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చెప్పి. సో ఆఫ్టర్ 5 months అనుకుంటా మళ్ళీ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఇది మా దివాళీ వ్లాగ్. ఫస్ట్ బాల్కనీ బయట అంతా డెకరేషన్ చేసుకున్న లైటింగ్స్తో. నెక్స్ట్ అమ్మవారిని అయితే ఇలా తయారు చేశానండి. అంటే మరీ హెవీగా హంగామా కాదు, కానీ నాకు అప్పటికే నీరసంగా ఉందని చెప్పి అమ్మవారిని రెగ్యులర్గా పెట్టినట్టుగానే పెట్టుకొని, కొంచెం దీపావళి కాబట్టి దీపాలు ఎక్కువ పెట్టుకున్నానండి. కొంచెం దీపాలు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. రెగ్యులర్ 2 దీపాలు కాకుండా ఎక్స్ట్రా దీపాలు పెట్టుకొని, మరి కొత్త బట్టలు లేవు, కాకపోతే ఉతికిన డ్రెస్ వేసుకోవచ్చు. కొత్తవే వేసుకోవాలని ఏం కాదు కదా. సో ఉతికిన డ్రెస్, మంచి డ్రెస్ తీసుకొని వేసుకున్నాను నేనైతే. స్పెసిఫిక్గా దివాళీ కొత్త డ్రెస్ తీసుకొని వేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ అయితే మనకు అంతగా ఉండదు. ఉన్న వాటిలో కొత్త ఉంటే వేసుకుంటాం, లేకపోతే మంచి బట్టలు వేసుకుంటాం, అంతే కదా. ఈ మధ్య ప్రతి ఫెస్టివల్కి కొత్త బట్టలు, కానీ అప్పుడు మా చిన్నప్పుడు ఓన్లీ పెద్ద పండగకి లేదా పుట్టినరోజుకి ఈ రెండింటికి మాత్రమే కొత్త బట్టలు. ఆల్మోస్ట్ 90s కిడ్స్ అందరికీ తెలిసే ఉంటుంది. బర్త్డేకి లేదంటే సంక్రాంతికి ఈ 2 పండుగలకి మాత్రమే కొత్త డ్రెస్. ఇయర్లీ 2 times or 3 times, అంతకుమించి ఎక్కువ తీసుకునే వాళ్ళం కాదు. ఒక ఏజ్ వచ్చింది, సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఇంటర్ ఆ టైంకి వచ్చేటికల్లా ఇంకా ప్రతి పండగకి తీయడం, ఇంకా చిన్న చిన్న వాటికి తీయడం అలవాటు అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ప్రతిదానికి రీల్ చేద్దామన్నా కొత్త డ్రెస్సే, ఆఫీస్కి వెళ్దామన్నా కొత్త డ్రెస్సే, ఇక ఏ ఫంక్షన్కి వెళ్దామన్నా ఏది కూడా కొత్త డ్రెస్ లేకుండా ఏది అవ్వట్లేదు అనమాట. అలా అయింది. సో అదంతా మనకి ఎందుకులండి. ఫస్ట్ అయితే పైన దేవుడిని అలా పూజ చేసుకోవడానికి అలంకరించుకొని పైన దీపం పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మరి దివాళీ అంటే లక్ష్మీదేవి పూజ కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారిని స్పెషల్గా కొంచెం స్పెసిఫిక్గా ఫోటో ఫ్రేమ్ కింద పెట్టి ఇలా పూజ చేసుకున్నాను నా దగ్గర ఉన్న ఐటమ్స్తోనే. ఎక్స్ట్రా హంగామా కాదు, కానీ పువ్వులు, పళ్ళు, అలా దీపాలు అలా అలా పెట్టుకొని నైవేద్యం పరవన్నం చేశాను. సో అవన్నీ పెట్టుకొని దీపం పెట్టుకొని పూజ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు చాలామంది దివాళీ రోజు దివ్వలు కొడతారు కదండి, ఆముదం కర్రలు ఇంకేవో అంటారు కదా, చెరుకు గర్రలు అవి కొడతారు కదా. సో మాకైతే అవేమీ లేవు, ఓన్లీ లక్ష్మీదేవి పూజ మాత్రమే. ఆల్రెడీ మా అత్తగారికి కనుక్కున్నాను నేను. సో అవేమి లేవన్నమాట. అలానే చేసుకుంటామంట. నెక్స్ట్ పూజ అయిపోయింది. దీపాలు, మరి ఇళ్ళంతా దీపాలు పెట్టాలి కదా. సో అందుకోసం అని చెప్పి దీపాలన్నీ వెలిగించాను. కాకపోతే అందులో ఒరిజినల్గా ఉన్నవి 2 దీపాలే, రిమైనింగ్ అన్ని వాటర్ దీపాలండి. అప్పటికి కూడా చాలా ఘోరం జరిగిపోయింది. నేను లాస్ట్లో చెప్తాను ఏం జరిగిందో. సో ఒరిజినల్ దీపాలు ఏంటి అంటే ద్వారబంధానికి అటు ఇటు పెట్టాను. రిమైనింగ్ వాటర్ వేసి వెలిగిస్తాం కదా, అవి చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడైతే బాగా వచ్చేసాయి, ఎందుకంటే వాటర్ వేసి పెట్టేస్తాం, అలా వెలుగుతూనే ఉంటాయి. ఇల్లు బోడిగా ఉండదు, బోసుగా ఉండదు. దీపం పెట్టలేదు అనే మనకు కూడా అన్సాటిస్ఫాక్షన్ ఉండదు. దీపం పెట్టామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆరిపోద్దేమో అని భయం కూడా ఉండదు. చక్కగా ఇల్లంతా మెరుస్తూ ఉంటుంది. కానీ నామకరణానికి పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం ఒక 4 దీపాలు, ఈ చివర 2, ఈ గుమ్మానికి ఒక 2, ఆ గుమ్మానికి ఒక 2 పెట్టాను నేనైతే. ఆ 2 పెట్టినందుకు నాకు లాస్ట్ చెప్తా అన్నాను కదా, ఇప్పుడే చెప్పేస్తాను. ఏముంది, నా లంగా కాలిపోయిందండి బాబు. నా లంగా మనకి దిష్టి తగిలేసింది. చాలామంది ఆ లంగా వని ఎక్కడ తీసుకున్నారా అని అడగడమో, లేకపోతే ఏమిటో నాకు తెలియదు, కానీ నా దిష్టి సగం తగిలేసి ఉంటుందండి. మీ అందరికో ఎవరిది కాదు, నాదే తగిలేసి ఉంటుంది. అప్పుడు ఎంత బాగా సెట్ అయ్యింది, నా ఐడియా ఎంత మంచిగా వర్క్ అయిందా అని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయేది అన్నమాట ఆ లంగావని చూసినప్పుడల్లా. సో మొత్తానికి ఆ లంగావని అయితే కాలిపోయిందండి. ఆ దీపం తగిలే కాలిపోయింది. సో మొత్తానికి అలా పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో మరి నామకరణానికి ఇంట్లో దేవుడు దీపావళి సామాన్లు కాల్చాలి కాబట్టి నేను మా హస్బెండ్ కలిసి కాకరపువ్వొత్తులు, నెక్స్ట్ ఇంకేంటంటే చుంచుబుట్టిలు కాల్చేసి డ్రెస్ మార్చుకొని మా తోటకోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మా మామయ్య గారు, మా తోటకోళ్ళు, మా బావగారు, మా అత్తయ్య గారు, మా ఆడబోడ్చు మరిది అందరూ అక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ పండగకి అందరూ అక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రతి పండగ అంటే ఆల్మోస్ట్ ప్రతి పండగకి మేము అక్కడికి వెళ్తాము. కానీ మస్ట్ అండ్ షుడ్గా దివాళీ, నాగల చవితి, ఇంకేంటి పెద్ద పండుగ సంక్రాంతి, ఈ టైంలో ఖచ్చితంగా వెళ్తాం అనమాట. అంటే అక్క వాళ్ళు ఖచ్చితంగా వచ్చేయమంటారు. అంటే మామయ్య గారు అక్కడే ఉంటారు. విజయనగరం నుంచి మా చిన్నత్త గారు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేస్తారనమాట. సో మా బావగారు మెయిన్ ఒప్పుకోరు, ఏ పండుగ అయినా సరే ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేసేయండి, అందరూ ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి. సో అక్క అయితే ఇక్కడ ఇలా డెకరేషన్ చేస్తుంది ఇంటి ముందు.
ఫ్లవర్స్ మా అక్కన మా ఆడబొడుచు కలిసి ఇంటి ముందు అలాగే ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే భలే చేశారండి, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇల్లంతా దీపాలు పెట్టేసింది, నేను వెళ్ళినప్పటికల్లా అదే అవుతుంది. నేను మరి ఇక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాను. సో అక్క అయితే నేను వెళ్ళినప్పటికల్లా స్టార్ట్ చేసేసింది. అండ్ దీపాలు పెట్టే పూజ అయిపోయాక దీపాలన్నీ ఇల్లంతా పెట్టేసిన తర్వాత మొదలు పెట్టారనమాట ఇంకా సామాన్లు కాల్చడం. మీరు చెప్తే నమ్మరు, నాన్ స్టాప్గా 3 hours కంటిన్యూ, ఇంకా ఎన్ని అంటే అన్ని దీపావళి సామాన్లు అండి. అసలు మాకైతే మేము జనరల్గా మేము కొనం, ఎందుకంటే మా బావగారు చాలా కొనేస్తారు. ఎంతని 10,000 20,000 30,000 ఎంత పెడతారో నాకు తెలియదు, కానీ చాలా కాస్ట్ పెట్టి ఎక్కువ తెచ్చేస్తారు. అంటే అందరికి కలిపి తెచ్చేస్తారు, మాకు మా బావగారికి. ఇంట్లో అందరు చుట్టాలు అందరూ ఉన్నాం కదా, సో అందరు కలిపి మా బావగారు తెచ్చిస్తారనమాట. మేము ఎప్పుడు కొనుక్కోము, చాలా తక్కువ. అంటే నామకరణానికి ఇంట్లో కాల్చాలి కాబట్టి మా హాయితో ఒక 2 డబ్బాలు అవి 2 డబ్బాలు ఇవి తెచ్చుకొని ఇంట్లో కాల్చేసి ఇంక ఇక్కడికి వచ్చేస్తాము. మధ్యలో ఉండేది మా అత్తగారు అండి, ఇటువైపు ఉండేది మా తోటికోళ్ళు. మా అత్తగారు విజయనగరం నుంచి వచ్చారు. ఈ పింక్ టీషర్ట్ వచ్చేసి మా ఆడబడుచు అనమాట. సో చెప్పాను కదా ఫెస్టివల్ కాబట్టి అందరూ ఒక దగ్గరే ఉండి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో నాకు ఈ దీపావళి క్రాకర్స్ అంటే నాకు చాలా భయం అండి బాబాయ్. నేను జనరల్గా కాల్చను, అయితే కాకరపువ్వొత్తు లేదా చుంచుబుడ్డి, ఈ 2 తప్ప నేను తాళ్ళు పాము బిళ్ళలు కూడా కాలుస్తాను. నాకు అంతగా మించి ఇంకా ఇంకేమైనా కాల్చాలంటే వెన్న ముద్దలు అంతే, ఇంకా మించి నేను కాల్చి నాకు చాలా భయం, ఇష్టం. అంటే చిన్నప్పుడు మా అమ్మలకి అయితే దీపావళి పండగే లేదు, అసలు పండగ లేదు కాబట్టి ఇంక క్రాకర్స్ పెద్ద కొనేవారు కాదు. మా తమ్ముడు గోలు భరించలేక కొంచెం కొనేవారు, ఆడెళ్ళి మేడ మీదకి వెళ్ళి కాల్చుకునేవాడు. అండ్ నాకున్నంత భయం నా పెద్ద కొడుకు కూడా, ఇంటి గుమ్మలో నుంచి బయటికి కూడా రావట్లేదు చూసారా, పాపప్స్తోనే అలాగా ఆడుతున్నాడు అనమాట. సో మొత్తం అంతా ఒక దగ్గరే ఉండి సెలబ్రేషన్ అయిపోతుంది. నాన్ స్టాప్గా 3 hours వర్షం పడినా ఆపలేదన్నమాట మా బావగారు వాళ్ళందరూ. సో ఫైనల్గా షార్ట్స్ మా అక్క వెలిగిస్తుంది, చూపిస్తుంది. అంటే ఇది బాగుంది, అంటే ఇక్కడ పేలి అక్కడ పేలుతుంది అనమాట, ఇక్కడ వెలిగి అక్కడ పేలుతుంది ఆకాశంలో, బాగుంది, ఇది కూడా బాగుంది. సో ఫైనల్గా అలా దివాళీ అయితే క్రాకర్స్ అయితే ఎండ్ చేసేసాము. నేనైతే మహా అయితే 2 or 3 4 times అనుకుంటా, అంతమించి ఎక్కువ కాల్చలేదు. సో అక్కే అందరికీ వంట చేసేసింది అండి బాబాయ్. నేనైతే ఒక 2 or 3 peoples అంతే, మహా అయితే 4 తప్ప ఎక్కువ వంటలేను. అలాంటి మా అక్క ఎంతమందికైనా వండి పెట్టేస్తుంది, అందరికీ వంట చేసేసింది. సో అక్కడే టిఫిన్ అవి చేసేసి ఇంక బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము. సో ఇదైతే మా ఇంట్లో మా పెద్ద బాబు సుజన్, మా మరిది అండ్ ఇంకో మరిది, మా అన్నయ్య, మా మామయ్య గారు పక్కన ఉన్నారు. సో ఏదో జోకేసి ఉంటాడు, అందుకే నవ్వుతున్నారు. నేను మా పెద్ద కొడుకు, సో అందరూ ఒక ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పేసి మా అత్తయ్య గారు అలా అక్క వీడియో తీసింది. సో ఆ వీడియో క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే యూట్యూబ్ వీడియో తీయాలని తీయలేదు, నేను ఉన్న వాటిని అలా యాడ్ చేసి నిన్న ఒక వీడియో అయితే క్రియేట్ చేశాను. ఎందుకంటే మర్చిపోకుండా ఉంటుంది లైఫ్లో అని చెప్పి, ఈ ఫెస్టివల్ అని చెప్పి నాకు ఈ పండగ నాకు బాగా నచ్చింది, బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి దివాళీ. సో అందుకోసం గుర్తుగా ఉంటుందని చెప్పి నేను ఉన్న క్లిప్పింగ్స్ నా దగ్గర ఉన్నవి, మా అక్క దగ్గర ఉన్నవి అన్నీ కూడా యాక్చువల్లీ ఇలా స్ట్రైట్గా ఉన్నవే, యూట్యూబ్కి యాక్చువల్లీ ఇలా క్రాస్గా ఉండాలి. సో అలా సెట్ చేసి నేనైతే యూట్యూబ్ వీడియో అయితే క్రియేట్ చేశాను. మొత్తానికి అయితే బాగానే వచ్చింది. సో ఇది మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో నెక్స్ట్ మా ఇందరు కూడా కాల్చా అన్నాను కదా, మెల్మెల్లి అలా కాల్చేస్తాను. నెక్స్ట్ చాలామంది అవుట్ఫిట్ కోసం తెగ అడుగుతున్నారండి. కాలిపోయిందని చెప్పాను కదా, అది ఎలా అంటే నార్మల్గా నేను ఇంటి దీపం పెట్టాను కదా, అది నేను చూసుకోకుండా లంగా అంటించేసుకున్నాను. కాలిపోయింది అనమాట. హాఫ్ సారీలో లంగా వచ్చేసి పట్టు అంచు మొత్తం కాలిపోయింది. చాలా బాధ అనిపించింది, అయ్యో ఎంత మంచి లంగా కాలిపోయిందని. దాన్ని ఏదో ఒకటి చేయాలి. ఈ ఫోటో యాడ్ చేస్తాను, యాక్చువల్లీ అసలు ఆ రిఫరెన్స్ నేను ఎలా తీసుకున్నాను ఏంటి అనేది నేను ఫోటో యాడ్ చేస్తాను. అండ్ నా పిల్లలకు కూడా, ఈ చిన్నోడు అంటే బాగా చిన్నోడు కదా, చెవులు అవి నొప్పి వస్తున్నాడు, బయటకు కూడా రాలేదు. నెక్స్ట్ యాక్చువల్లీ లంగావని ఇదనమాట, యాక్చువల్ శారీ అది. నాకు ఆ శారీ నచ్చక, మా రిషిబాబు బార్సాల శారీ నాకు అది నచ్చక దాన్ని ఇలా కన్వర్ట్ చేసేసాను అనమాట. ఒక శారీలోనే బ్లౌజ్ తీసేసి బ్లౌజ్ కుట్టించేసుకున్నాను శారీకి అని చెప్పి. సో అది నాకు శారీ నచ్చక దాన్ని నేను ఒక శారీనే దాన్ని లంగా నెక్స్ట్ బ్లౌజు 2 కలిపి కుట్టించాను, వాడిని సపరేట్గా తీసాను అనమాట. సో 3 hours కాల్చిన బాంబులు అండి ఇవన్నీ, అన్ని బాంబులు కాల్చారు అందరూ కలిసి. మొత్తానికి ఇది మా దివాళీ ఫెస్టివల్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఆల్మోస్ట్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారులేండి. ఇంతవరకు ఓపిక్గా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ కోసం. బాయ్ బాయ్.